అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది హనుమత్ జయంతి తర్వాత జరిగే హనుమాన్ శోభాయాత్ర గురించండి ఈ వీడియో. మనకి హనుమాన్ జయంతి జరిగిద్ది కదండి. జరిగిన తర్వాత హనుమంతుల వారి విగ్రహంతో హనుమాన్ శోభాయాత్ర చేస్తారండి చాలా ఘనంగా. దాంట్లో పిల్లలు వేషధారణ వేశారనమాట. రాముల వారు అట్లా దేశభక్తి వాళ్ళు, లేదంటే దేశ నాయకులు కానీ దేవుడి కానీ ఉన్నారు. అందుకని పిల్లలు వాళ్ళకి ఇష్టమైన దేశం అందుకని పిల్లలు దేశ నాయకుల వేషాలు వేశారు. మామూలుగా ఒక దాంట్లోనేమో ఆంజనేయ స్వామి వారిని తీసుకొని వెళ్తారు. ఇంకొక దాంట్లో ఏమో ఛత్రపతి శివాజీ గారిని తీసుకొని వెళ్తున్నారు. ఇంకొక పెద్ద ట్రాక్టర్ లాంటి దాంట్లో పిల్లల్ని వచ్చిన తల్లిదండ్రుల్ని తీసుకొని వెళ్ళారు. అదిగోండి మా పిల్లలు తీసుకొని ఇంకా అదిగోండి పెట్టి ఎదిగోండి రాముల వారిది ఆంజనేయ స్వామిది జెండాలన్నమాట. ఆ జెండాల అవన్నీ వాటర్ బాటిల్స్ అందరికీ దారి పొరుగున ఇస్తారమ్మా మేమే అనమాట. అందులో నుంచో బండ్లు వేసుకొని వచ్చే వాళ్ళకి కానీ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కానీ ఇస్తామండి. తీసుకొని వాళ్ళ ఇంటికి కానీ బండికి కానీ కట్టుకుంటారు. చూసారా అదిగోండి కాళికామాత వేషము వేసుకొని ఒక ఆమె, ఈమెమో వాళ్ళ పాపని తీసుకొచ్చింది. అందుకని పేరెంట్ అటు సైడ్ ఇంకొకళ్ళు ఉన్నారు. చూసారా ఎంత పెద్ద ఆంజనేయ స్వామో. గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం జరుపుతారండి. హనుమంతుల వారి గుడి దగ్గర నుంచి ట్రంక్ రోడ్డు మీదుగా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బైపాస్ మీదుగా వెళ్ళి బైపాస్ ఫ్లైఓవర్ నుంచి మరి తిరిగి శివాలయం మీదుగా లాయర్పేట నుంచి శివాలయం మీదుగా వస్తారు. శివాలయం దగ్గర ఇంకా ఆఫ్ చేస్తారనమాట. అదిగోండి దారి పొరుగున బండ్లు వేసుకునే వాళ్ళు, బండ్లు, ఆటోలు, బైకులు, అలా ఆడవారు మగవాళ్ళు పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ శోభాయాత్రలో పాల్గొంటారండి. మాకు మాత్రం ఈ సంవత్సరమే తెలిసింది. పిల్లల వేషధారణ వల్లే మాకు కూడా అదృష్టం కలిగింది. మేము వెళ్ళాము. అదిగోండి చూసారా పిల్లలు జెండాలు పట్టుకొని ఎట్లా వెళ్తారో ముందంతా అయ్యాయన్నమాట. ట్రాఫిక్కి అంతరాయం లేకుండా చాలా శోభాయమానంగా హనుమాన్ శోభాయాత్ర జరిగిందండి. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా అవన్నీ ఇచ్చామండి. మాకెంతో ఆనందం వచ్చింది. ఎందుకంటే మా చేతుల మీదుగా ఈ సంవత్సరం ఇచ్చాము. వాటర్ బాటిల్స్ కానీ అదిగోండి అవన్నీ మా చేతుల మీదుగా అందులో ఉన్నవన్నీ పంచాము. 4 గంటలకు బయలుదేరిందండి శోభాయాత్ర. సాయంత్రము రాత్రి 9:30కి అయిపోయిందండి. ముగింపు వచ్చింది. శివాలయం దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శివాలయంలో ప్రసాదం పెట్టారండి. ప్రసాదం తినేసిన తర్వాత ఇట్లా వేషధారణ వేసిన చిన్నారులందరికీ ప్రోత్సాహకంగా బహుమతిని ఇచ్చారు. బహుమతి తీసుకొని ఆ పిల్లలు కూడా సంతోషంగా వచ్చారండి. ఇది చూసారా ఇదంతా ట్రంక్ రోడ్డు అక్కడంతా అనమాట. మధ్యలో ఉన్న రాముల వారివి ఆంజనేయ స్వామి నినాదాలతో మేము అసలు జీవితంలో ఇట్లాంటి యాత్రలో పాల్గొంటామని అనుకోలేదు. సంవత్సరం చాలా బాగా జరిగిందండి పిల్లల దయ వల్ల. మమ్మల్ని రాముల వారి రప్పించుకున్నారు. ఆంజనేయ స్వామి వారికి అదిగోండి చిన్న పిల్ల పెద్ద అంతా అసలు మాకైతే ఇంత సమయం గడిచిపోయిందని కూడా తెలియలేదు. ఎందుకంటే అంతసేపు అక్కడ ట్రాక్టర్లో మేము కూర్చొని వెళ్ళగలమా అని అనుకున్నాం, కానీ మాకు అసలు టైం ఎంత అయిందో తెలియలేదు. అసలు ఏం తెలియలేదు. ఎంత ఆనందంగా వెళ్ళాము. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండే అనుకున్నాం. పిల్లలు కూడా మామూలుగా సెలవుల్లో సెల్లులు అవి చూస్తారు కదండి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళకు కూడా ప్రతిసారి ఏదైనా రమ్మంటే అమ్మో టైం అది అంటారు. కానీ వాళ్ళు కూడా బాగుంది అని చెప్పారు. అసలు అదిగోండి ఆ బండంతా ఆంజనేయ స్వామి రాముల వారియే. అసలు ఎదిగో ఈ పాప అయితే డ్యాన్సులు వేసుకొని ఎంత చక్కగా డ్యాన్స్ వేసిందో. ఇంకా 8:30 దాకా బాగా జరిగిందండి. ఇంకా 8:30 తర్వాత మమ్మల్ని అక్కడ శివాలయం దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ మళ్ళీ దిగి ఇక్కడ ప్రసాద నైవేద్యాలన్నీ ఇచ్చారు. ఆ ప్రసాద నైవేద్యాలన్నీ కూడా ఇచ్చేసి మేము తినేసాము. తిని అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ మాకు ఈ వేషధారణ వేసుకున్నందుకు వచ్చినందుకు అదిగోండి అక్కడ నుంచి మాకు వాళ్ళకి వాటర్ బాటిల్స్ కావాలంటే క్యాచ్ చేస్తున్నారు. వాళ్ళు తిరిగి మాకు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఇచ్చారు.
అన్నీ అక్కడ శివాలయంలో అదృష్టం అండి. అదిగోండి మాకు కోటి సంస్థ వారు పిల్లలకి వేషధారణ వేసుకున్నందుకు ప్రోత్సాహకంగా చిన్న గిఫ్ట్ ఇచ్చారండి. వేసిన పిల్లలందరికీ మాకు చాలా ఆనందం వేసింది. ఈ సంవత్సరం శోభాగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నాము. ఈ సెలవుల్లో ఇంత మంచి దాంట్లో పాల్గొన్నాము. అది మీకు చూపించాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను. కొంచెం బాగాలేదు, ఇప్పుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.